ఉత్తరం గురువుగారు, ఈ ఉత్తరాన్ని లక్ష్మి గారు భద్రాచలం నుంచి రాస్తున్నారు. శివాలయం లేని ఊరిలో భోజనం చేయరాదు అంటారు, వాస్తవమేనా? తెలియచేయనంటూ కోరుతున్నారు. రుద్రాధ్యాయి వసేద్ గ్రామే. ఏ ఊళ్ళో గ్రామే అంటే ప్రదేశం అని అర్థం, అక్కడ గ్రామం అని కాదు. ఏ ప్రదేశమైనా సరే కొంతమంది ఉండేటటువంటి ఊరైతే రుద్ర అధ్యాయి, నమక చమక పూర్వకమైనటువంటి రుద్రాధ్యాయాన్ని పఠించేవాడు, కనీసం అభిషేకం మాట అలా ఉంచి పఠించేవాడు ఉండి తీరాలి అని విధానం, ఒక నియమం. మహానుభావులైనటువంటి నడిచే దైవం ఆది శంకరాచార్యుల వారికి అపర అవతారం సాక్షాత్తు శ్రీ 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 కంచికామకోటి ప్రథమాచార్యుల వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు. ఇలాగే ఒక తాను చిన్నప్పుడు చదువుకున్నటువంటి బాల్యమిత్రుడు ఒక ఆయన ఉంటే ఆయన ఇంటికి భోజనానికి వచ్చారు. పిలిస్తే దాన్ని భిక్ష చేయడం అంటారు. వచ్చిన తర్వాత వెంటనే భిక్ష చేయడానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేసేసిన తర్వాత, అయ్యా శివాలయం ఎక్కడుంది అని అడిగారు ఆయన. అంటే కడదాం అనుకుంటున్నామండి, మొత్తం అన్ని సందాలు భోగేశాం అనేదో చెప్పాడు. వెళ్ళొస్తానయ్యా, ఏమనుకోండి. అయ్యే ఏం పర్వాలేదండి, శివాలయం లేదు, కడదామని అనుకుంటున్నాం. శివాలయం లేని ఊళ్ళో నేను భోజనం చేయను. ఓ పని చేద్దామండి, ఏదో ఒక గదిలో మామూలుగా వెళ్ళి చేద్దరు కానీ కాస్త మరుగుగా. ఆయన చాలా తెలివితేటలు కలిగిన వారు, మహానుభావులు. ఎవరిని నొప్పించే మనస్తత్వం కాదు. అన్ని గదుల్లోకి వెళ్ళి ఎక్కడైనా శివుడు కనిపిస్తున్నాడయ్యా, శివుడు లేనటువంటి ప్రదేశం నాకు కనిపించట్లేదు, మరోసారి శివాలయం కట్టిన తర్వాత వస్తాను అని వెళ్ళిపోయారు. అభోజనంగా వెళ్ళిపోయారు, భిక్ష చేయకుండా. ఏ శంకరుడు అనేటటువంటి వాడు సూర్యుని యొక్క రూపము, ఏ సూర్యుడు ఘన వృష్టి వర్షాన్ని కురిపిస్తాడో, ఆ వర్షాన్ని కురిపించినందువలనే మొలకలు మొలకెత్తి మనకి ధాన్యం అందుతుందో, ఆ సూర్యునికి ప్రతిరూపమైనటువంటి శంకరుడు లేనటువంటి ఊళ్ళో భోజనాన్ని చేయడానికి అవకాశం లేదు. నీలగ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్నదృశన్నుద ఆర్య, మనకి నమ్మకంలో మంత్రం కనిపిస్తుంది. సూర్యుడికి శంకరుడికి సమాన లక్షణాలు ఉన్నాయి. సూర్యుడి లోపల నీలపు రంగు బెళ్ళ ఒకటి కనిపిస్తుంది, ఎర్రని ఎరుపుతో ఉంటాడు సూర్యుని యొక్క బింబం చూస్తే. శంకరుడికి కూడా నీలిరంగు బెళ్ళ ఇక్కడ కంఠం మీద కనిపిస్తుంది. ఈయన కూడా ఎర్రని ఎరుపుతో ఉంటాడు. ఒళ్ళంతా తెల్లని విభూతి రాసుకోవడం చేత ఈయన తెల్లగా కనిపిస్తాడు, కానీ ఈయన రంగు మాత్రం ఎర్రని ఎరుపు. ఆయనకి ఈయనకి ప్రధాన లక్షణం ఇదే. అంచేతనే వర్షాన్ని ఇచ్చేటటువంటి సూర్యుడు మనకి వర్షాన్ని ఇవ్వాలంటే నేల మీద ఉన్నటువంటి శంకరుడికి సహస్ర ఘటాభిషేకం చేస్తాం. అలాగే ఆ సూర్యుడు బుద్ధికారకుడు కాబట్టి మన మనవడికో పిల్లవాడికో పిల్లకో బుద్ధి కలగాలి అనే అభిప్రాయంతో అక్షర అభ్యాసాన్ని చేసేటటువంటి వేళ నమశివాయ సిద్ధం నమః అని రాస్తాం. కాబట్టి ఆరోగ్యాన్ని బుద్ధిని ఇచ్చేటటువంటి సూర్యునికి ప్రతిరూపమైనటువంటి శంకరుడు లేడు అంటే బుద్ధి ఆరోగ్యము రెండు లేవు అని అర్థం. ఆరాధించే తనం కూడా ఊడో లేనట్టు అర్థం. అంచేత బుద్ధి ఆలోచన అనే రెండు లేనటువంటి ఆ గ్రామంలో బుద్ధి ఆలోచన ఉన్నవాడు భోజనం చేయకూడదు అని రుద్రాధ్యాయే వసేద్ గ్రామే, కనీసం రుద్రాన్ని పఠనం చేసేవాడైనా ఉండాలి. లేని సందర్భంలో ఆ ఊళ్ళో భోజనాన్ని చేయకూడదనేది నియమం, కాబట్టి ఎవరు చేయరు.